హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అయితే విఆర్కే డైట్ చేసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తుంది కదా, సో నేను అందుకనే ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అయితే ఫస్టే ఉప్పు కారము అల్లం ఎల్లిగడ్డ మన ఇష్టము. ఉప్పు కారం అనేది ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ ధనియాల పొడి అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకటి బాండీ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అన్నీ మనం మసాలా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసులు ఉంటాయి కదా, చేప ముక్కలు అన్నీ ఇప్పుడు బాండీలు వేస్తున్నాను. చాలా తొందరగా అవుతుంది ఫిష్ ఫ్రై. ఏం లేదు అసలు, నార్మల్గా మనం ఉప్పు కారం మన ఇష్టం కదా, ఉప్పు కారము విఆర్కే డైట్లో అన్నీ కలిపి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్ నాననివ్వాలి. తర్వాత బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ పీసెస్ అన్నీ వేయాలి దాంట్లో. అంతే, చాలా సింపుల్, చాలా తొందరగా అవుతుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. విఆర్కే డైట్ చేసే వాళ్ళు ఏంటంటే మనకు కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తుంది కదా, సో విఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. చాలా సింపుల్, చాలా టేస్టీ ఫిష్ ఫ్రై. చూడండి రెడీ అవుతుంది. సిమ్లో పెట్టాలి, స్టవ్ పెద్దగా పెట్టొద్దు. కానీ మసాలాలో పెరుగు అట్లాంటివి వేయొద్దు, ఓన్లీ ఉప్పు కారము అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొద్దిగా ఆయిల్, పసుపు, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతే, వేరే ఏమీ వేయొద్దు. విఆర్కే డైట్లో వేరే వాళ్ళు లేదు, ఇవి మాత్రమే వేయాలి సింపుల్గా. అంతే, బాండి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసి ఫిష్ పీసెస్ వేయాలి. అంతే, కొద్దిగా సిమ్లో పెట్టి దింపాలి కొద్దిసేపు. అయితే చాలా బాగుంది ఫిష్ ఫ్రై, చాలా తొందరగా అవుతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఆల్రెడీ మనం ఫిష్ మ్యారినేషన్ చేస్తాం కదా, సో తొందరగా అయిపోతుంది. చూడండి రెడీ అయింది, ఆల్మోస్ట్ తొందరగా అయిపోతుంది. మనం ఏవైనా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాతనే వేయాలి, లేకపోతే చూడండి ఇగో ఇలా అతుక్కుంటుంది. మీరు చేసేటప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం వేడి కావాలి ఆయిల్. నేను ఇంకా కొద్దిగా వేడైన తర్వాత వేయాల్సింది. మీరైతే బాగా ఆయిల్ వేడి అయిన తర్వాతనే ఫిష్ పీసెస్ వేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకు మంచి యూజ్ వస్తుంది వీడియో. రెడీ అయింది, బాగుంది, చాలా టేస్ట్ ఉంది. సింపుల్గా ఫిష్ ఫ్రై చాలా బాగుంది. ఉప్పు తక్కువ పడుతుంది ఫిష్లో, ఎక్కువ మనము ఉప్పు కలిపేటప్పుడు చాలా తక్కువ వేయాలి. ఇప్పుడు లాస్ట్ మసాలా వేసుకోవాలి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా మాత్రమే వేసుకోవాలి. చూడండి రెడీ అయింది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిష్ ఫ్రై రెడీ అయింది, చూడండి రెడీ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.